పలుపు కాబోతు 175 175 అంట ఇట్లాంటి మాటలు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఉమ్, దాన్ని కౌంటర్ చేసి సమాధానం చెప్పేటటువంటి విషయంలో వైసీపీ వాళ్ళకి మాటలు ఎత్తుక్కోవాల్సి వచ్చింది ఆ ఉమ్, టైంలో. ఉమ్, ఆ ఇంపాక్ట్ ఎలక్షన్లో కనిపించింది, భారీ రిజల్ట్. ఉమ్, అంటే తెలుగుదేశం జనసేన వాళ్ళ మాటల ఇంపాక్ట్ జనం డబ్బులు తీసుకున్నోడికి, నేను ఇందాక చెప్పిన ఉదాహరణ ఉంది కదా, డబ్బులు తీసుకున్నోడే ఉమ్, మనల్ని తిడతాడని, అవును అట్లాంటి అవును. తిట్లు వైసీపీ వాళ్ళు తిన్నారు. ఆ ఉమ్, ఇంపాక్ట్ వీళ్ళకి బెనిఫిట్ అయింది. ఆ, ఓకే. ఉమ్, ఇప్పుడు వచ్చేటప్పటికి మాటల్లో మార్పు వస్తుంది. ఉమ్, ఏంది ఏమీ లేకపోతే ఎట్లాగా, అట్లాగే ఉమ్, పనులు లేవు పెద్దగా చాలా మందికి, ఆ, ఉమ్, ఇట్లాంటి మాటలు వస్తూ ఉన్నాయి. ఉమ్, ఇవి అవును. తగ్గి ఈ లోపే ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా సెట్ అయింది అనుకోండి, ఉమ్, ప్రాబ్లం లేదు. ఉమ్, అలా కాకుండా ఇటు పనులు ఉపాధి అవకాశాలు తగ్గి వ్యాపారాలు తగ్గి, ఇప్పుడైతే ప్రస్తుతం అప్పట్లో వ్యాపారులు తీవ్ర వ్యతిరేకత ఉండేవాళ్ళు జగన్ మీద. ఉమ్, ఉమ్, ఎందుకని నేను మాట్లాడినప్పుడు వ్యాపారులు ఏం చెప్పారా అంటే, ఆ, పనివాడికి గుమస్తాకి ఎంత బలుపు వచ్చేసింది, ఇడిచ్చే సంక్షేమ పథకాలకి వాళ్ళు బలిసిపోయి కొట్టుకుంటున్నారు, జీతం పెంచమంటారు, రుబాబుగా మాట్లాడతారు ఇట్లాగా. అవును అవును. ఇది ఉమ్, వాస్తవంగా ఏంటంటే అణిగిమణిగి ఉండే తత్వం తగ్గిపోయింది ప్రజల్లో. నేను పని బానిసత్వం. చేస్తేనే కదా ఆడు బతుకుతోంది ఉమ్, అనేటటువంటి చైతన్యం వచ్చింది ప్రజల్లో, అవును బికాస్ అంతే. ఆఫ్ మీడియా, సోషల్ మీడియా వల్ల కావచ్చు అది. ఉమ్.